సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి అందరూ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. కూడా ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని సూచనలు సలహా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ముందుగా ప్రతి సంవత్సరం చెప్పినట్టే అప్లికేషన్ అనేది ఇవ్వాలి, ఇంటిమేషన్ అందరూ కూడా ఈ అప్లికేషన్ ఎందుకు ఇవ్వాలి, పర్మిషన్స్ తీసుకోవాలని వ్యతిరేకత భావంతో కాకుండా ఒక అప్లికేషన్ ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడ ఎవరు వినాయకుడిని నెలకొల్పారు, దానికి సంబంధించి మన భద్రతా చర్యలు తీసుకున్నారా లేదా, అక్కడ సరైన ఏర్పాటు జరిగినాయా లేదా, నిమజ్జనం రోజు ఎంత బందోబస్తు స్కేల్ వేసుకోవాలి, ఎంతమంది ఫోర్స్ లా వేసుకోవాలనే విషయంలో మాకు తోడ్పడుతుంది. కాబట్టి మరియు మీరు ఏ రోజు తీసుకెళ్తే ఏ టైంకి మొత్తం విమర్శలు ఎక్కడ చేస్తారు వివరాలు కూడా అందులో పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా ఈ ఆన్లైన్లో అప్లికేషన్ని అప్లోడ్ చేయాల్సింది నేను పోలీస్ స్టాఫ్ నుంచి వినియోగించుకుంటున్నాను. దాంతోపాటు వినాయకుడిని నిమజ్జనం కాకుండా ముందు ఇన్స్టలేషన్ కన్నా ముందు మీరు తెచ్చుకునేటప్పుడు కానీ వినాయకుడిని పెట్టిన తర్వాత కానీ ప్రీ ఇన్స్టలేషన్ కావచ్చు, ఇన్స్టలేషన్ కావచ్చు, లేకపోతే ఇమర్షన్ కావచ్చు, 3 దశల్లో మనం ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. ఈ తెచ్చే క్రమంలో ఈ కరెంట్ వైర్లు ఇవన్నీ కూడా సరైన హైట్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోకుండా నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లల్ని వదిలేస్తున్నారు. చాలామంది యువత వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, ఆ విగ్రహాన్ని హ్యాండిల్ చేసేంత శక్తి వాళ్ళకు ఉండకుండా కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే కొన్ని చిన్న తప్పిదాలు చేస్తున్నారు. దానివల్ల ఈ నిర్లక్ష్యానికి గురై ప్రమాదం పడి ఎలక్ట్రికల్ షాక్ అవన్నీ కూడా గురై మనం చనిపోవడం జరిగింది. రీసెంట్గా మన స్టేట్లో కొన్ని ఇన్సిడెంట్ జరిగింది, మనం చూసినాం. అలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటివి మన సిరిసిల్ల పట్టణంలో జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఒకవేళ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, వైర్ తిరిగి ఉన్నాయి, నిమజ్జనం రోజు అంటే అందరూ ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు కాబట్టి ఆ రోజు కరెంటు అవన్నీ ఆఫ్ చేసిన తట్టుకుంటారు కాబట్టి ఆ రోజు అన్నీ అలాంటి ఇన్సిడెంట్స్ జరగవు. కానీ తెచ్చే రోజు మీకు ఏంటంటే ఎవరికి ఫోన్ చేసినా మీరు తెచ్చేది ఎవరికి చెప్పరు, మధ్యరాత్రి ఎప్పుడూ తెస్తారు. ఆ కరెంట్ వాళ్ళకి కానీ మాకు కానీ ఇంటిమేషన్ ఉంటుంది, మీ ఓన్ టైంలో మీరు తెస్తారు. కాబట్టి తెచ్చేటప్పుడే ఎక్కువ ఇన్సిడెంట్స్ లాంటివి జరుగుతున్నాయి. వాస్తవానికి పోయే రోజు అంటే అందరికీ అవగాహన ఉంటుంది, ఆ రోజు నిమజ్జనం ఉంటుంది సంగతి తెలుసు, కరెంట్ ఆఫ్ చేసి పెడతారు, అన్ని రకాల ప్రికాషన్స్ సచివాలు కానీ మీరు కానీ తీసుకుంటాం. కాబట్టి ఆ రోజు ఏం జరగట్లేదు, తెచ్చే క్రమంలో జరుగుతుంది. కాబట్టి నేను వినియోగించుకునే తెచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటిమేషన్ ఇవ్వండి. మీరు ఆ సౌండ్స్, ఆ లైటింగ్స్ మీద పెట్టే శ్రద్ధ మీరు సేఫ్టీ మీద పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. చిన్నపిల్లలు ఉంటే దయచేసి మేనేజ్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళని వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు కానీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. నిర్వాహకులు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మండపాలు కూడా రోడ్డుకి అడ్డంగా వేయడం, వచ్చిపోయే దారిలో అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ రాకుండా కనీసం వేరే విగ్రహాలు వినయాలేమో అని చెక్ చేసుకోకుండా వేరే మండపాలకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ రోడ్లపైన మీరు ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని సరైన ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉన్న ప్లేస్లో మీరు వేసుకుంటే బాగుంటుంది. మేము 20 సంవత్సరాలు చేస్తున్నాం, 30 సంవత్సరాలు చేస్తున్నాం అంటే 20 సంవత్సరాల కింద ఇంత ట్రాఫిక్ కానీ ఈ వెహికల్స్ కానీ ఫ్లో కానీ లేదు. ఇప్పుడు ఫ్లో వెహికల్స్ బాగా పెరిగింది కాబట్టి 4 వీలర్స్ కూడా బాగా పెరిగింది కాబట్టి రోడ్స్ అన్నీ కూడా ఇప్పటికే నేరోలో ఉంది. మీరు ఇంకా అలా వేయడం వల్ల మండపాలు ఏర్పాటు చేయడం వల్ల జనాలకు ఇన్కన్వీనియన్స్ వస్తుంది. కాబట్టి దయచేసి అది అర్థం చేసుకొని ఈ మండపం యొక్క సైజుని ఎంత మేరకు అవసరం అంత మేరకు వేసుకొని మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకు సౌండ్ గురించి అన్నిటికంటే మేజర్గా మన పండుగలు ఇవన్నీ కూడా అది ఎంత ఆహ్లాదకరాన్ని కలిగిస్తుందో అంత సౌండ్ పొల్యూషన్ కూడా కలిగిస్తుంది. చాలామందికి వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు కాబట్టి ఎవరి ఇంటి ముందర పెట్టేస్తాం, లేదంటే నిశ్చిత ముందర పెట్టేస్తాం, ఏదైనా ఒక ప్లేస్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర పట్టించుకోరు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇబ్బంది ఏందని తెలుస్తుంది. కాబట్టి 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా సౌండ్ అనేది పరిమితిని మించిన సౌండ్ 10 బిలో పెట్టుకోవాలి. పరిమితిని దాటిన సౌండ్ 10 తర్వాత క్లోజ్ చేసుకోవాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వల్ల. ఇది కూడా మేము అందరికీ ప్రతి ఒక్క నిర్వాహకుడికి చెప్తున్నాం. అంతేకాకుండా కొంత మేరకు అందులో పెట్టే పాటలు కానీ విషయాలు కానీ అన్నీ కూడా భక్తిపరంగా ఉంటే కూడా కొంత బాగుంటుందని మా సజెషన్. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా అలా ఉన్నది. అంతేకాకుండా అక్కడ నైట్ టైంలో కొంతమంది స్టే చేయకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ దోమలు ఉన్నాయని చెప్పేసి పడుకున్న కూడా మధ్యలో లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది.
అట్లా కూడా చిన్న హుండీలు పోవడము, లేకపోతే లడ్డూలు పోవడము, లేకపోతే స్ట్రీట్ డాన్స్, లేదంటే ఏదైనా జంతువులు అందులో పోయి అక్కడ మండపాన్ని కొంచెం అటు ఇటు డిస్టర్బ్ చేయడం, అక్కడ పెట్టినటువంటి దీపం అవన్నీ కింద పడి విద్యుత్ ప్రమాదం జరిగి షార్ట్ సర్క్యూట్ అయ్యి, లేకపోతే ప్రమాదం ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు గుర్తించి వాటికి సంబంధించి సరైన చర్యలు తీసుకుంటే అన్ని రకాల్లో తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా అక్కడ మండపాల దగ్గర కూర్చొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మారి ఒక 10 మంది జమ అయిన తర్వాత కనీసం అక్కడ మనం భక్తితో ఉండాలనే విషయాన్ని మర్చిపోయి అక్కడే కార్డ్స్ ఆడడం, మందు ఆడడం, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడం కూడా కొంతమంది ఉండుంటారు. అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి నిమిషం చెక్ చేస్తూనే ఉంటుంది. ప్రతి మండపాన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ చేయడం జరుగుతుంది, వాటిని చెక్ చేయడం జరుగుతుంది ఫ్రీక్వెంట్గా. డే అండ్ నైట్ 24 అవర్స్లో ఏదో ఒక టైంలో మినిమం 2 to 3 times ఒక్కొక్క ఆర్గనైజర్ ఒక మండపాన్ని చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తిరిగి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం నిమజ్జనం టైంలో చూస్తే ఈ గాంజా కూడా కన్జంప్షన్ ఉంటుంది అనేది కొంత నార్మల్ నడుస్తుంది. అట్లాంటిది ఉంటే కూడా మాకు వెంటనే వాట్సాప్లో కానీ పోలీస్ వాళ్ళకి వెంటనే ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకెందుకులే అని మీరు చేస్తే వాళ్ళ ప్రాణాలే పోవచ్చు, ఇంకెవరి ప్రాణాలైనా పోవచ్చు. కాబట్టి మనకెందుకులేని సమస్యను పక్కన పెట్టకూడదు. ఇది మీరు ఈ ఓవరాల్గా వినాయక చవితి స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఇవన్నీ కూడా నియమాలు కూడా పాటించాలి. ఇమర్షన్ డే అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ జనరల్గా ఇమర్షన్ వచ్చేసి ఈసారి 6వ తారీఖు మన దగ్గర సిరిసిల్ల పట్టణంలో 6వ తారీఖు ఇమర్షన్ గురించి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. 6వ తారీఖు రోజు కంప్లీట్గా వితిన్ 24 hours అంటే మార్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నైట్ వరకు మనం కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకొని పబ్లిక్కి మీడియా త్రూ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ కావాలి, ఇట్లా నెంబర్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇమర్షన్ షేర్ చేయడం ఇమర్షన్ కూడా పోయినసారి కంటే కూడా ఇంకా కొంచెం క్రేజ్ అవన్నీ కూడా సంఖ్య పెంచుకుని నెక్స్ట్ డే చంద్రగ్రహణం ఉంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ముందే చేస్తారనే ఉద్దేశంతో ఎక్కువ క్రేజ్ పెంచడం రాష్ట్రం కూడా తట్టుకునేది. లాస్ట్ టైం జరిగినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి కొన్ని సరైన లైటింగ్ ఏర్పాటుగా, బ్యారికేడింగ్ ఏర్పాటు అవన్నీ కూడా చేయడానికి అందరూ సింపుల్ అందరి మీటింగ్ చేయడం జరిగింది. అన్నీ చేస్తాం. ఇమర్షన్ రోజు కూడా అందరూ కూడా మేము తొందరగా తీసి మీ వాళ్ళని ఎక్కువసేపు శోభయాత్ర చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని వాళ్ళు లేట్గా 12ంటికి 1ంటికి 2ంటికి నైట్లో తీసి మాకు తక్కువ టైం ఉంది, మీరు నెట్ వేస్తున్నారు పంపిస్తున్నారు అనే వాళ్ళు తీసుకురాకుండా మీరు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల నుంచి కూడా ఎక్కడంటే అప్పుడు తీసుకోవచ్చు. అంతా నిమజ్జనం కోసం కేటాయించింది డే ఆ రోజు ఎప్పుడు తీసినా అడిగే వాళ్ళు లేదు. సౌండ్ పర్మిషన్స్ కూడా మార్నింగ్ అయితే మీకు ఎవరు కూడా అబ్జెక్షన్ చేసేది అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. కాబట్టి డేలో చేసుకుంటే డే లైట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇక నైట్లో తప్పకుండా చేసుకుంటాం అనుకునే వాళ్ళు కనీసం సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు తీసి 12 గంటలకు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. 12 తర్వాత ఉన్న క్లాస్ని కొంచెం ఫోర్స్ఫుల్గా పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను తీసుకొని ఎవరి వరకు వెయిట్ చేసుకుంటే చివరిగా అవుతున్న విషయాన్ని ఈసారి ఎట్టి పరిస్థితులు ప్రాబ్లమ్స్ గురించాలి. 12 తర్వాత సౌండ్ పొల్యూషన్స్ అన్నీ కూడా నిమజ్జనం రోజు అది ఓన్లీ నిమజ్జనం కోసం కేటాయించిన రోజు కాబట్టి నార్మల్గా అయితే 10 ఉంటుంది. ఒక 2 hours గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తుంది. 2 hours తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ని ప్రాబ్లం చేసేది ఉండదు. కాబట్టి ముందుగా చేసుకుంటే మీరు కనీసం పండుగని సంతోషకరంగా జరుపుకునే వాళ్ళు. తాగడం, తాగి రాత్రులు క్యాన్సిలేషన్, కొంచెం ప్రమాదకరంగా వచ్చిపోయే రావాలి అని అట్లాంటివి ఏమంటే మాకు చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఏమన్నా కానీ ముందే మా దృష్టికి తీసుకుని నేను దాన్ని తప్పకుండా వాళ్ళని సరైన చర్యలు తీసుకుంటాను.